విచ్చేసిన పాత్రికేయ సోదరులకు మరియు పార్టీ అధిష్టానానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పార్టీ పెద్దలందరికీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా పేరు బండి కమలాకర్ రెడ్డి, పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్. ఈరోజు ఈ ప్రెస్ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మొన్న రిలీజ్ చేసినటువంటి అభ్యర్థుల జాబితాలో ఎంపీ రెడ్డప్ప గారిని మా గంగాధర నెల్లూరుకి శాసనసభ్యులుగాను, మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వారు ఉన్నటువంటి శాసనసభ్యుల్ని చిత్తూరు ఎంపీగాను అనౌన్స్ చేశారు. దీనిపైన పార్టీలో నా నియోజకవర్గంలోనే ప్రతి ఒక్క నాయకుడు కూడా మనస్తాపం చెందాం. ఎందుకంటే గవర్నమెంట్ రాకముందు నుంచి జగనన్న కోసం, పార్టీ కోసం ఆహర్నిశలు ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి మేమందరూ కలిసి పనిచేశాము. ప్రతి ఒక్కరికి ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామంలోనూ ఆయన పేర్లు పెట్టి పిలిచి అంత చనువుగా ఉండే వ్యక్తి. అదేవిధంగా మా పెనుమూరు గంగాధర నియోజకవర్గంలో మరీ మా పెనుమూరు మండలాన్ని తీసుకుంటే ఎంతో అద్భుతంగా అభివృద్ధి పథం నడుస్తున్న మా పెనుమూరు మండలానికి దానికి ముఖ్య కారకులు ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మా నారాయణ స్వామి గారితోనే సాధ్యమైందని మేము భావిస్తున్నాము. ఈసారి 2 సార్లు గతంలో ఇచ్చిన 45,000 మెజారిటీ కంటే ఈసారి అద్భుతమైన మెజారిటీతో, ఇంకా మెజారిటీతో మేము గెలిపించుకుంటాము. మీరు దయచేసి మా 3వసారి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నారాయణ స్వామి గారికి మళ్ళీ 3వసారి టికెట్ ఇవ్వాలి. మా పెనుమూరులో తీసుకుంటే టీటీడీ కళ్యాణ మండపం వర్క్ జరుగుతూ ఉంది. 50 పడకల హాస్పిటల్ వర్క్ జరుగుతూ ఉంది. కలికిరికొండను దేవస్థానంలో చేర్చి అది దాదాపు పనులు పూర్తయినాయి. మునిపెన్నడూ 100 సంవత్సరాల్లో లేనటువంటి రోడ్లు పరిపూర్ణమైనాయి. ఇదే కాకుండా మనకు పెనుమూరులో ఆర్టీసీ బస్టాండ్, పంచాయతీ కాంప్లెక్స్ సముదాయాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత జగనన్న ద్వారా మన నారాయణ స్వామి గారికే సాధ్యమైంది. ఇంకో విషయం ముఖ్యంగా మేము చెప్పుకోవాలంటే, పెనుమూరులో ఒక కుటుంబం ద్వారా ప్రతి ఒక్కరు నలుగుతూ ఉన్నాం. వాస్తవంగా మహాసముద్రం కుటుంబం ద్వారా పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు, మేము కూడా 30 సంవత్సరాలుగా ఆ కుటుంబంతోనే ఉన్నవాళ్ళమే. ఈరోజు జగనన్న మాట చెప్పారని మా మంత్రి గారు నాకే శాసనసభ్యులుగా ప్రకటిస్తున్నారని చెప్పడం, మేమంతా హర్షించడం, మేమంతా ఆనందోత్సాహాల్లో ఉన్నప్పుడు తిరిగి మా ఆనందాన్ని అడియాసలు చేసి ఈరోజు మళ్ళా మీరు మమ్మల్ని మళ్ళీ బానిసలు చేయాలనుకుంటే మీరు కేటాయించిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మాకే ఎంపీ రెడ్డప్ప గారి మీద దేశం ఏం లేదు. మాకు కావాల్సింది 3వసారి మాకు నారాయణ స్వామి గారిని మళ్ళీ మీరు అభ్యర్థిగా ప్రకటిస్తే మేమందరూ సంతోషంగా ఉంటాము, మేమంతా ఆనందంగా గెలిపించుకుంటాము. లేకపోతే పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి మన నియోజకవర్గం చేజారే అవకాశం కూడా ఉందని చెప్పి మీరందరూ గమనించాలా. పెద్దలందరూ దీన్ని, మీ నిర్ణయాన్ని మరొకసారి మార్చుకొని పెద్దలు పూజించినటువంటి నారాయణ స్వామి గారికి ఒక్కసారి మళ్ళీ 3వసారి అవకాశం కల్పించి మా బానిసత్వాన్ని పూర్తిగా పారదోలాలని చెప్పి మీకు అందరికీ సవినయంగా వినతి చేసుకుంటాను. జై జగన్, జై నారాయణ స్వామి.